ఈసారి ఎలక్షన్ నేను రాలే కానీ మీరు అందరికీ నా పేరు ఊరి పేరు అందరు నిలబెట్టారు. నేను అటు తిరిగినా కానీ నాకు 2 సార్లు తిరిగినా 2 సార్లు ఫలితం దక్కలేదు. ఆడ దిక్కు జగిత్యాల దిక్కు నిజామాబాద్ దిక్కు ఇటైతే పేరు ఊరి పేరు నిలబెట్టారు. మీ అందరికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ముంగటే వచ్చు కాకుండా ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు ఎలక్షన్లకు సంబంధం లేకుండా ఒకసారి అయితే కలిసిపోదాం. ఏంటంటే ఓట్ల ప్రతి ఊరికే ఓట్లు అప్పుడే వస్తారు. మిగతా టైంలో ఇప్పుడు ఎవరికైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు ఎవరికి లేదో రేషన్ చాలా మంది లేవు సార్. అదే అంటే లేదు అంటే గత 7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్కొక్కటి ఏదైతే ఉందో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవన్నీ రాయిపోయేది. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒక బుక్ సపరేట్ పెట్టుర్రి. లక్ష్మణ్ కుమార్ ఒకసారి రమ్మందాం, మన ఎమ్మెల్యేని రమ్మందాం. ఎవరెవరికో మన ఊరి పేరు నిలబెట్టారు. అందరికన్నా ఎక్కువ మనం ప్రతిసారి ఆయనకి ఎలక్షన్లకు వెళ్ళి మనం మెజార్టీ ఇచ్చినాం. కాబట్టి ఈసారి మళ్ళీ ఆయన ఒకసారి రమ్మని ఫ్రీ అంత పని అయిపోయినాక వచ్చి ఎవరెవరికి ఇల్లు లేవో ఇల్లు లేని వాళ్ళకి ఇళ్లకు పెన్షన్ లేని పెన్షన్ ప్లస్ ఇంకోటి రేషన్ కార్డు అంటే అవన్నీ. అయితే ఒక టెక్నికల్ ప్రాబ్లం తోని 100లో ఒక 10 మందికి పడతలేవమ్మా. అది నిన్నటికి కోడ్ అయిపోయింది. తప్పనిసరి మండల ఆఫీస్ లో మళ్ళా దేంట్లో పడుతున్నాయో మీకే తెలుస్తలేదు. అన్ని మీకున్న అకౌంట్లు అన్ని చెక్ చేయండి. దేంట్లో ఒక దాంట్లో పడతాయి. గవర్నమెంట్ సరే చూడండి. అట్లాంటివి కూడా మీరు మీ దగ్గర నుంచి ఒక పేపర్ నాకు ఇవ్వండి. మండల ఆఫీస్ లో నేను చెప్పించి అంటే మన ఒక్క ఊర్లో కాదు రాష్ట్రం అంతా కూడా 100లో 10 మందికి రాలేదు. అది ఇక ఇంతమంది చేసేసరికి ఏనో ఒక నెంబర్ మిస్ అవడం ఏదో అయింది. అట్లాంటి 10% కూడా క్లియర్ చేసుడే ఈ నెలలో 100% క్లియర్ చేసి మిగతా వాళ్ళకు కూడా అచ్చేతట్టు చూసుడే. ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోవడం ఏం లేదు. ఇండ్లు కూడా అమ్మ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఏదో ఉత్తగా ఆడ 100 మంది ఇచ్చి మేము ఎప్పుడో కట్టుకుంటామని కాదు, ముందు కట్టుకుందాం అన్న వాళ్ళకి ఇచ్చుడే. తెల్ల రేషన్ కార్డు ఉండి ఇంత ఇల్లు జాగుంటే మీరు ఇంకా దానికి ఇంత కలుపుకొని కట్టుకోరు. ఎట్లయినా అసలు ఒక మాట ఏమన్నాడంటే ఎమ్మెల్యే గారు మన ఊర్లోనే లాంచింగ్ ప్రోగ్రాం పెడదామన్నాడు. ఆయన సొంత ఊర్లాగా భావిస్తుండు. తప్పనిసరి ఏది ఉన్నా అవుతుంది. ఇళ్ల కోసం అదే మొదటి ప్రోగ్రామ్ ఊళ్ళోనే పెడతా అన్నాడు. ఊళ్ళో వచ్చి ఇక్కడనే ప్రారంభం చేద్దామన్నాడు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చుడు అవన్నీ చేసి మాట్లాడదామని చెప్పి అన్నాడు. మీరు ఎప్పుడు ఈ 15 రోజుల నెల రోజుల ఆ ఇళ్ల కోసం కూడా మీరు ఎవరెవరికి లేవో అవన్నీ అప్లికేషన్ పేపర్లు అవన్నీ ఇస్తే దాన్ని బట్టి ముందుకు పోదాం.